రీసెంట్ టైమ్‌లో మనం చాలా వీడియోలలో మాట్లాడుకున్నాం కదా! హెచ్-1బీ అంటే చాలా వరకు స్కామ్ అని చెప్పేసి, ఫ్రాడ్ అని చెప్పేసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి యూఎస్‌సిఐఎస్‌కి సబ్మిట్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారు. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటి అంటే అటార్నీ జనరల్ ఎవరైతే ఉంటారో అతను ఆల్మోస్ట్ ఒక 30 కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి. సో, అంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే ఏం చేస్తారు? అంటే మనం ఎలా ఉంటే కరెక్ట్ వేలో ఉన్నట్టు అందులోపల వాళ్ళసలు దేనిని మ్యాండేటరీగా తీసుకుంటారు అనేదైతే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. న్యూగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కొంచెం మనకు కూడా బూస్టప్ ఉంటది అంతే వీడియో. సో, ఇంక ఈ అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్మోస్ట్ 2015 నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అతనే. అండ్ అతనేంటంటే ఈ హెచ్-1బీ కంపెనీస్ మీద హెచ్-1బీ కంపెనీస్ ఏవైతే స్పాన్సర్ చేస్తున్నాయో హెచ్-1బీని వాటి మీదయితే ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాము అని జెప్పేసి. రీసెంట్‌గా కొంతమంది అంటే ఎస్పెషల్లీ సారా అని జెప్పి ఆవిడ అండ్ ఇంకా కొంతమంది దాని మీద అంటే హెచ్-1బీ మీద చాలా వరకు గూడా ఫ్రాడ్ అని జెప్పేసి డాక్యుమెంట్స్ అన్నీ గూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అతను అసలు అప్రిషియేట్ గూడా చేశారన్నట్టు. ఇంకోటి ట్వీట్ ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ నుంచి ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతూ ఉందిది. ఈవెన్ ఆవిడని గూడా కొంచెం ఇంకో ట్వీట్ పెట్టి అప్రిషియేట్ చేశారు. ఏంటి అంటే, "మీరు చేస్తుంది చాలా బావుంది." అంటే అప్రిషియేట్ చేస్తున్నట్లు. అంటే హెచ్-1బీ స్కామ్స్‌ని బయట పెడుతున్నందుకు అప్రిషియేట్ చేస్తూ ఒక 30 కంపెనీస్ మీద. అండ్ ఎస్పెషల్లీ నార్త్ టెక్సాస్ రిలేటెడ్. మన ఇండియన్స్ ఎక్కువగా ఉండేది ఇక్కడే. ఒకప్పుడు కాలిఫోర్నియా, ఇప్పుడు ఆల్మోస్ట్ కాలిఫోర్నియాని గూడా దాటేసినట్లుగా ఉంది చూడబోతుంటే. అంతమంది ఉంటున్నారు నార్త్ టెక్సాస్‌లో ఉంటారు. మాకు తెలిసిన వాళ్ళైతే అందరూ అక్కడే ఉన్నారు. అడుగుతూ ఉంటారు ఎప్పుడు రండి అని జెప్పేసి. చూడాలి ఒకసారి వెళ్ళాలి అని ఉంది నాకు. అంటే ఎక్కువ ఈ న్యూస్ చూస్తున్నప్పటి నుంచి అసలు ఎలా ఉంటది అక్కడ అనేసి. ఎస్పెషల్లీ ప్లానో, డాలస్, ఫ్రిస్కో అండ్ ఇలాంటి ప్లేసెస్‌లో మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటూ ఉన్నారు. సో, ఎస్పెషల్లీ నార్త్ టెక్సాస్ లోపల ఈ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అని జెప్పేసి. సో, ఇంకా దీంట్లో మెయిన్‌గా ఏం చెక్ చేస్తారు అనంటే, కొంతవరకు అంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఒక గోస్ట్ ఆఫీస్ లాగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఆఫీస్ వేరే లొకేషన్‌లో లేకపోయినా కూడా అక్కడ కొంచెం తక్కువ సాలరీస్ ఉంటాయి అని జెప్పేసి అక్కడి నుంచి హెచ్-1బీని ఫైల్ చేస్తూ ఉంటారు. అండ్ ఎల్‌సీఏ కోసం ఒక అడ్రెస్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారన్నట్లు. సో, అక్కడ ఆ అడ్రెస్ లోపల ఆఫీస్ ఉండదు. అసలు ఆ లొకేషన్‌లో గూడా ఆఫీస్ ఉండదు. సో, దాన్ని గోస్ట్ ఆఫీస్ అని అంటూ ఉంటారు. అలాంటివి ఏవైనా చూస్తారు అంటే అలాంటివి ఏమైనా చేస్తున్నారా అని జెప్పేసి చూడడం ఒకటుంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, అంటే ఇండ్లల్లో మనకు ఆఫీస్‌లు ఉండకూడదంటే యాక్సెప్ట్ చేస్తది యూఎస్‌సిఐఎస్. ఇండ్లల్లో ఆఫీస్‌లు ఉండడం వాటిని యాక్సెప్ట్ చేస్తది గానీ, అది కరెక్ట్ వేలోనే ఉందా? లేదా? అది నిజంగానే ఎల్‌సీఏ సబ్మిట్ చేశారా? అది నిజంగానే ఆఫీసా? లేకపోతే ఓన్లీ గూడా జస్ట్ ఊరికే అలా పెట్టారా? ఆహ్, పేరుకి అని గూడా అదొకటి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నిజంగానే హెచ్-1బీ అవసరం ఉందా? అసలు అవసరం లేకుండానే ఊరికేనే హెచ్-1బీని ఫైల్ చేశారా? అండ్ అంటే వాళ్ళ దగ్గర నిజంగానే ప్రాజెక్ట్ ఉందా? ఊరికేనే హెచ్-1బీని ఫైల్ చేశారా? లేదు అంటే ఊరికేనే హెచ్-1బీలకి ఇట్లా పేరోల్ జనరేట్ చేస్తున్నారా? అంటే ఎలాంటి వర్క్ లేకుండానే. పేరోల్ జనరేట్ చేయడం అంటే ఎవరైతే వీళ్ళు హెచ్-1బీస్ లాగా ఇక్కడికొస్తారో ఎలాంటి జాబ్ లేకుండా వీళ్ళ మనీయే తీసుకొని మళ్ళీ వీళ్ళ అకౌంట్‌లోకే ఏస్తూ ఉండడం. దానిని ఇట్లా పేరోల్ జనరేట్ చేయడం అని అంటూ ఉంటారు. ఇంకా ఇలాంటివి ఏదైనా తప్పుడుగా పేరోల్ జనరేట్ చేస్తూ ఉన్నారా అని జెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హెచ్-1బీని ఫైల్ చేసి హెచ్-1బీ వచ్చిన తర్వాత బట్ వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి హెచ్-1బీని ఫైల్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు ఆఫ్ షూర్‌లో వర్క్ చేస్తారు. అక్కడ వర్క్ చేసి సాలరీ మాత్రం యూఎస్ఏ సాలరీ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉండకుండా. సో, అలా ఏమైనా చేస్తున్నారా? ఇలాంటివి చాలా కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో వాళ్ళు చూసి ఇందులోపల ఏది ఉన్నా కూడా అది మిస్టేక్ అన్నట్లే. సో, అదంతా కూడా ఫ్రాడ్ లాగా వస్తది. ఇలా ఏదైనా చేస్తే. సో, అవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు అని జెప్పేసి. కొన్నేంటంటే ఒక హెచ్-1బీని ఫైల్ చేసిన తర్వాత రోల్ రానియండి, ఈవెన్ లొకేషన్ కానియండి, ఈవెన్ సాలరీస్ కానియండి, అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా? లేదా? అంటే వాళ్ళు ఎల్‌సీఐలో సబ్మిట్ చేసినట్లుగానే వాళ్ళ యొక్క సాలరీస్ అంతే ఉన్నాయా? లేదు అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో, అదొకటి. అండ్ ఇంకా కొంతమందేంటంటే కంపెనీస్ I-140 ఇలా ఫైల్ చేయట్లేవు అని జెప్పేసి కన్సల్టెన్సీస్ త్రూ చేపించుకోవడానికి మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి, వన్స్ అవి కరెక్టేనా కాదా? వాటికి ఎంత వరకు వాటి యొక్క క్రెడిబిలిటీ ఎంత ఉంది? అంటే ఐ మీన్ ఏమైనా బ్లాక్ లిస్ట్‌లో ఉన్నాయా కన్సల్టెన్సీస్ అనేవి కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్స్ లేకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్
చూపించి అలా H1బీలను ఫైల్ చేపించుకొని అండ్ అలా కూడా చేస్తున్నారు అనేది రూమర్. అది నిజమో, రూమరో మనకు తెలీదు. సో, వాటిని కూడా ఇన్వెస్ట్ చేసి చేస్తారు అని చెప్పేసి ఇందులోపలనే. నెక్స్ట్ H1బీల మీద ఉంటే తప్పకుండా పేరోల్ ఇవి జనరేట్ అవుతూ ఉండాలి. అవి కరెక్ట్ వేలో అవుతున్నాయా లేదా? అండ్ సీఏటీ మ్యాచ్ అవుతుందా లేదా? అండ్ అదొకటి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు గూగుల్‌కి వర్క్ చేస్తున్నారు అని అనుకోండి. విత్ కన్సల్టెన్సీ ఇస్తుర్రు. అంటే కొంతమంది క్లయింట్ అంటే ఇప్పుడు కన్సల్టెన్సీకి క్లయింట్ గూగుల్ అయితే అట్లా వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, మీరు అంటే ఇప్పుడు ఎలా వర్క్ చేస్తున్నామంటే మనం డైరెక్ట్ గూగుల్ అనే చెప్తాం. మనం ఒక కన్సల్టెన్సీ ఇస్తుర్రు, ఇక్కడి నుంచి అక్కడ వర్క్ చేస్తున్నామా ఇదంతా ఏమి చెప్పం కదా! బట్ మీరు ఏంటంటే అందులోపల డాక్యుమెంట్ లోపల అదంతా కూడా ప్రాపర్‌గానే ఉండాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ గనుక చేంజ్ అయ్యారనుకోండి, ఒక 10-15 డేస్ గనుక పట్టిందనుకోండి, అది కూడా మీ ఎంప్లాయర్‌కి అండ్ ఈవెన్ అటార్నీకి కూడా ఇలా చేంజ్ అయ్యాము అని చెప్తే బెటర్. అండ్ నెక్స్ట్ కన్సల్టెన్సీస్ త్రూ వర్క్ చేస్తున్నప్పుడు ఆహ్, కన్సల్టెన్సీస్‌కి ఆ క్లయింట్స్‌కి మధ్యన రిలేషన్ ఎలా ఉంది అండ్ అది కూడా మ్యాటర్ అవుతది. అండ్ యూఎస్‌సిఎస్ ఏంటంటే అవి కూడా చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు H1బీస్ త్రూ వచ్చారు అనుకోండి. ఒక కన్సల్టెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ గూగులే అని అనుకుందాం. సో, వాళ్ళు క్లయింట్ లాగా వర్క్ చేస్తున్నారు. ఓన్లీ ఒక 1 ఇయరే ఉందా ప్రాజెక్ట్, 2 ఇయర్స్ ఉందా? అంటే వాళ్ళు కాంట్రాక్ట్ మీద కూడా తీసుకుంటారు కాబట్టి అసలు ఎన్ని ఇయర్స్ ఉంది? అది కూడా చూస్తారు. ఓన్లీ 1 ఇయర్ కోసమే గనుక మీరు ఇక్కడికొచ్చారు అని అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీరు మొత్తం కూడా చేంజ్ అవ్వాల్సిందుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది అని అనుకోండి. మళ్ళీ చేంజ్ అవ్వాల్సిందుంటది కాబట్టి మొత్తం కూడా మళ్ళీ చేంజ్ అవ్వాలి. అదంతా కూడా చాలా వరకు టైమ్ టేకెన్ ప్రాసెస్. అండ్ ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ లోపలైతే ఇంకా చాలా టైం పడుతూ ఉంటది కాబట్టి, దానిని కూడా ఒకటికి 2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ జరిగినా కానియండి. ఎందుకంటే అప్ టు డేట్ ఉండాలి గదా! ప్రతి ఒక్కటి కూడా. అంటే ఐ మీన్ 1 ఇయర్ కోసం H1బీ ప్రాసెస్ చేసుకొనొస్తే, మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అంటే మళ్ళీ అంతా అప్ టు డేట్ ఉండాలి కాబట్టి అది కూడా ఒకసారి అండ్ క్లయింట్ చేంజ్ అయినా కూడా అప్డేట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌సీఏ లోపల ఒక లొకేషన్ ఇచ్చారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు అని అనుకోండి. సో, అది కూడా మీరు అది నియర్ బై లొకేషన్ ఆ లొకేషన్‌లోనే ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాలి. అండ్ మనకి రోల్, రెస్పాన్సిబిలిటీస్ అవి కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అని జెప్పేసి. అంటే రోల్ కొంచెం అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదులెండి కానీ, సో, రెస్పాన్సిబిలిటీస్ అవి ఆల్‌మోస్ట్ మ్యాచ్ అవ్వాలి. అంటే చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న పొజిషన్స్ 2 అయితే ప్రాబ్లమ్ ఉండదు కానీ, ఒక నార్మల్ వర్క్, ఇంకోటి మేనేజర్ లెవెల్ అంత డిఫరెన్స్ గనుక ఉంటే అది కూడా ప్రాబ్లమ్ అవుతది. సో, ఇలాంటివి ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో, వీటన్నిటిని కూడా వాళ్ళు అంతా కూడా కరెక్ట్ ప్రాసెస్‌లోనే ఉన్నారా లేదా అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పి న్యూగా వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో, ఇంకా మీరు ఒకవేళ అలాంటి పొజిషన్‌లో ఎవరైనా ఉంటే చూసుకోండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్స్ పెడతాను. అన్నీ ఇంకోసారి చదువుకోండి. అంటే నేను చెప్పేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మీకు హెల్ప్ అవుతది. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.